ఆయన సన్నిధిలో చేరి మన ప్రభువును స్తుతించి ఘనపరచడానికి చక్కని సమయాన్ని, సదవకాశాన్ని ప్రభు మనకు దయచేశారు. ఈ సమయాన్ని, ఈ దినాన్ని చూడలేక ఎందరో కాలగర్భంలో కలిసిపోయినా మనల్నైతే మన ప్రభువు సజీవుల లెక్కలో నిలిపి మనమందరం మన ప్రభువును ఆరాధించటానికి ఈ చక్కని సమయం మన ప్రభు మనకు దయచేశారు. వాస్తవానికి ఈరోజు పగటి కాలంలో ఈ ఆరాధన జరగవలసి ఉండగా మనం ఆయన సన్నిధిలో కూడుకొని ఆరాధించలేకపోయాం. పరిస్థితి మనందరికీ తెలుసు. ప్రత్యేకంగా మన గ్రామస్తులైన తల్లి మంచాల మరియమ్మ గారి కుమారుడు ప్రభునందు నిద్రించిన కారణంగా ఈ రాత్రి కాలంలో మనం కూడుకోవటం జరిగింది. అందరూ కూడా ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి. కుమారుణ్ణి కోల్పోయిన తల్లికి ఆదరణ దేవుడిచ్చేటట్లు, భర్తను కోల్పోయిన భార్యకు దేవుడు ఆదరణ ఇచ్చేటట్లు, తండ్రిని కోల్పోయిన పిల్లలకు దేవుడు ఆదరణ ఇచ్చేటట్లు ఆ కుటుంబ ఆదరణ కొరకు మీరందరూ మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మనిషి జీవితం ఎంత స్వల్పమైనదో, మనిషి జీవితం ఎంత అల్పమైనదో ఈ భూమి మీద మనకు ఈ సంఘటనలు చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. కనుక ఎవరు కూడా మీ జీవితాలను వ్యర్థం చేసుకోకుండా అర్థవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించటానికి ప్రభు సన్నిధిలో సంసిద్ధులు కావాలని ప్రభు ప్రేమను బట్టి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని సముఖానికి వచ్చి ప్రభువుని ఇంతవరకు ఆరాధించిన మనమందరం కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి ప్రభు మాటలు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఈ దినమున మన ధ్యానము కొరకై గత వారం మనం ధ్యానం చేసి విడిచిపెట్టిన భాగంలో నుండి ఒక మాటను చదువుదాం. చదవండి. అపోస్తులుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. చాలు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చదవబడిన ఈ లేఖనాన్ని మనము గత కొన్ని దినాలుగా నేర్చుకుంటూ ఉన్నాం. ఈ భాగములో ప్రత్యేకముగా మనము గమనించినప్పుడు దేవుడైన యెహోవా దావీదును గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యం మనం చూస్తున్నాం. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి దేవుడైన యెహోవా సాక్ష్యమిస్తున్నాడు అనే సంగతులను గూర్చి మనము నేర్చుకుంటున్నాం. ప్రియులారా, దావీదును గూర్చి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు.
ఈ లోకములో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గూర్చి సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యంలో లోపం ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తిని గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యములో ఏ లోపము ఉండదు. ఎందుకు అంటే మనుష్యుడు మరొక మనుష్యుడిని గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ మనుష్యుడు మనుష్యుని యొక్క పైరూపాన్నే చూస్తాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆయన పైరూపాన్ని అంతరంగాన్ని రెండిటిని చూసి ఆయన సాక్ష్యం ఇచ్చేవాడై ఉన్నాడు. మనుషులైతే పైరూపాన్ని మాత్రమే చూసి సాక్ష్యం ఇస్తారు. అందుకే మనుషులు ఇచ్చే సాక్ష్యాలలో లోపం ఉంటుంది, కానీ దేవుడిచ్చే సాక్ష్యంలో ఏ లోపము ఉండదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఇక్కడ దేవుడు ఎవరు అంటే దేవుడు సాక్ష్యమిచ్చువాడు. ఆయన దావీదును గూర్చి ఒక మంచి సాక్ష్యము ఇచ్చాడు. ఇప్పుడు ఆయన దావీదును గూర్చి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనలను గూర్చి కూడా ఆయన సాక్ష్యము ఇస్తే మనల్ని గూర్చిన సాక్ష్యము ఎలా ఉంటుంది అనేది ప్రశ్న. ఇక్కడున్న స్త్రీలైనా, ఇక్కడున్న పురుషులైనా, ఇక్కడున్న యవనస్తులైనా, సేవకులమైన మేమైనా, మరెవరైనా ఆయన మనల్ని గూర్చి సాక్ష్యం ఇస్తే మనల్ని గూర్చి ఆయన ఎలాంటి సాక్ష్యం ఇస్తాడు అనేటువంటిది ప్రశ్న. దావీదును గూర్చి దేవుడు ఒక మంచి సాక్ష్యమే ఇచ్చాడు. మన దేవుడు సాక్ష్యం ఇచ్చేవాడు అని చెప్పుకుంటున్నాం. దావీదును గూర్చే కాదు, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చాడని చెప్పుకున్నాం. అనేక మంది భక్తులను గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహామును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు, మోషేను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు, ప్రభు అయిన యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు, పౌలును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఇలాగ ఎందరిని గూర్చో ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మోషేను గూర్చి అయితే నీవు నాకు భయపడువాడవని నేను నిన్ను గూర్చి ఎరుగుదును అని సాక్ష్యం ఇచ్చాడు. మోషేను గూర్చి అయితే నీవు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడవు, భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడవు అని సాక్ష్యం ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి అయితే ఇతడు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని సాక్ష్యం ఇచ్చాడు. పౌలును గూర్చి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము అని సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ దావీదును గూర్చి ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చును అని ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలాంటి సాక్ష్యమే మనల్ని గూర్చి ఆయన ఇవ్వవలసి వస్తే మనల్ని గూర్చి ఆయన ఇచ్చే సాక్ష్యము ఎలా ఉంటుంది అనేది మనం ప్రశ్నించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఇలాంటి మంచి సాక్ష్యాలు పొందుకోవటానికి మన జీవితంలో మన బ్రతుకులో మనం ప్రయత్నం చేయాలి. లేఖనాలను మనం పరిశీలన చేస్తే దావీదు ఈ సాక్ష్యాన్ని పొందుకోవటానికి దావీదు తన జీవితంలో దేవుని ఎదుట తన జీవితాన్ని ఎలా ప్రదర్శించాడు అనే సంగతిని మనం గత వారం చెప్పుకున్నాం. దావీదు తన జీవితాన్ని దేవుని ఎదుట ఎలా ప్రదర్శించాడు, తన లైఫ్ ప్రజెంటేషన్ ఎలా ఇచ్చాడు, ఎలాంటి ప్రదర్శన దేవునికి ఆయన ఇచ్చాడు అనే సంగతులు మనము లేఖనాల్లో నుండి గమనించాం.
అయితే ప్రియులారా, అతని జీవితంలో నుండి ఒక అనుభవాన్ని గత వారం చెప్పుకున్నాం. అదేంటంటే, అతని బ్రతుకులో, అతని జీవితంలో ఆధిక్యతలు ఉన్న, విధేయత కలిగి లేక దీన మనసు కలిగి ప్రవర్తించినటువంటి ప్రవర్తన దావీదు తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఆధిక్యతలు వచ్చిన దీన మనస్సుతో ఆయన బ్రతుకటం దేవునికి ఆయన చూపించారు తన జీవితంలో. దావీదు జీవితంలో ఉన్న ఆధిక్యతలు ఏంటి అంటే, ఒకటి, ఆయన దేవుని చేత కోరుకోబడిన వాడు. రెండవది, అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు. మూడవది, దావీదు తన జీవితంలో దేవుని చేత విజయాలు పొందినవాడు. నాలుగవది, దేవుని వలన అధిపతిగా నియమించబడినవాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలాగ ఎన్నో ఆధిక్యతలు దావీదు జీవితంలో ఉన్నాయి, ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. ఆయన్ని ఏర్పరచుకున్నవాడు, ఇష్టపడినవాడు, కోరుకున్నవాడు, అభిషేకించినవాడు, విజయాలు ఇచ్చినవాడు, ఆధిక్యతలు ఇచ్చినవాడు. ఆయన జీవితంలో ప్రియులారా, ఇవన్నీ దేవుని వలన ఆయన పొందుకున్నాడు. కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన అహంకారముగా ప్రవర్తించిన వాడు కాదు. వాటిని బట్టి అతిశయోక్తిగా జీవించిన వాడు కాదు. వాటిని బట్టి ఆయన అహంకార దృష్టితో జీవించిన వాడు కాదు. విధేయత కలిగి బ్రతికాడు అని మనం ఆయన జీవిత ప్రదర్శనను గురించి ధ్యానం చేస్తూ ఈ సంగతులను మనం ధ్యానం చేశాం. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? రెండు చేతులు ఎత్తి చెప్తారా? ఆయన జీవిత ప్రదర్శనలో దావీదు చేసినటువంటి ప్రదర్శన ఏంటి అంటే, ఆయనకు ఆధిక్యతలు ఉన్న విధేయతగా లేక దీన మనస్సు కలిగి జీవించిన వాడు దావీదు. ఈ అన్ని ఆధిక్యతలే అక్కడ రాయబడిన మాట, సౌలు తనను పంపిన చోటకెల్లా వెళ్ళి అతడు తన జీవితంలో పని చేసుకొని వస్తున్నాడట. నాకు ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయి, నేను ఇంత ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగి ఉన్నాను, నేనెవరినో తెలుసా, దేవుడు నన్ను కోరుకున్నాడు, నేనెవరినో తెలుసా, దేవుని చేత అభిషేకించబడిన వాడిని, నేనెవరినో తెలుసా, విజయాలు సాధించిన వాడిని, నేనెవరినో తెలుసా, ఒక సహస్రాధిపతిగా ఉన్నవాడిని, ఇలాంటి వాడినైనా నాకు నువ్వు పనులు చెప్తావేంటి, నాకు నువ్వు పనులు చెప్తావేంటి అని ఎప్పుడు తన జీవితంలో తన బ్రతుకులో అని దావీదు తన బ్రతుకులు అహంకారముగా బ్రతికి చూపించిన వాడు కాదు. దీన మనస్సు కలిగి తన జీవితంలో విధేయత కలిగి బ్రతికినవాడు. అందుకే దావీదును గూర్చి దేవుడు అంటాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇది దావీదు జీవితంలో ఉన్న ఒక అనుభవం. రెండవది మనం చూస్తే, దావీదు జీవితంలో ఉన్న రెండవ అనుభవం ఏంటంటే, అపాయములో ఉన్నను ప్రతీకారము చెయ్యనటువంటి సుబుద్ధి కలిగిన దావీదు. అపాయములో ఉన్న ప్రతీకారము చేయని సుబుద్ధి ఆయన జీవితంలో ఉంది. ఇలాంటి జీవితాన్ని దేవుని ఎదుట ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఆయనకు అపాయాలు వస్తున్నాయి, అనేకులు ఆయనకు అపకారం చేస్తున్నారు, అనేకులు ఆయనను ప్రియులారా ఇబ్బంది పెడుతున్నారు, అయినా వారికి తిరిగి ఆయన ప్రతీకారము. చదవండి ఒకసారి, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం బేస్ చేసుకొని మాట్లాడుకుంటున్నాము. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడి ఉంది, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా చాలే.
ఎలా ప్రవర్తించాడట? అందరు చెప్పండి, ఎలా ప్రవర్తించాడట? సుబుద్ధి కలిగి ప్రవర్తించి. ఏంటి ఈయన సుబుద్ధి? ఇక్కడ అన్ని విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడట. ఏమిటి అసలు ఆయన సుబుద్ధి, ఏమిటి ఆయన ప్రవర్తన అని మనము ఆలోచన చేస్తే అక్కడ 11వ వచనములో ఉంటుంది, ఒకప్పుడు సౌలు చేతితో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. స్తోత్రం చెబుతారా? 2 చేతులు ఎత్తి చెబుతారా? ఇక్కడ దావీదు జీవితంలో ఉన్న ఆ సుబుద్ధి ఏమిటి అంటే, సౌలు దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దావీదును చంపటానికి పూనుకుంటున్నాడు. దావీదును చంపటానికి ఆయన తన జీవితంలో గురి నిలుపుతున్నాడు. అనేక పర్యాయాలు తన చేతిలో ఈటి ఉంటే ఆ ఈటి తీసుకొని దావీదు మీదకి విసురుతున్నాడు. అయినా దావీదు జీవితంలో చేస్తున్న పని ఏంటో తెలుసా? దావీదు మీదకి ఏ సౌలైతే ఈటని విసురుతున్నాడో ఆ ఈటే దావీదు తప్పుకొని కింద పడిపోతే ఆ ఈటు తీసుకొచ్చి మరలా సౌలు చేతికి వేస్తున్నాడు. ఆ ఈట కింద పడిపోతే ఆ ఈటను తీసుకొచ్చి దావీదు చెప్పండి ఎవరికి ఇస్తున్నాడు? సౌలు చేతికే ఇస్తున్నాడు. నాకు అపకారం చేస్తున్నాడని దావీదుకు తెలియదా? ఏమ్మా, నాకు కీడు చేస్తున్నాడని దావీదుకు తెలియదా? అతనికి సౌలు చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడని దావీదుకు తెలియదా? చెప్పండి. ఊరికినే యాదృచ్ఛికంగా దేవుని బిడ్డలారా ఈట కింద పడుతుందా? పడిద్దా? దావీదుకు తెలియదా? తెలుసు, దావీదుకు తెలుసు. అయినా ఆ దావీదు తన జీవితంలో ఆ కింద పడిపోయినటువంటి ఆ ఈటుని తీసుకెళ్ళి మరలా ఎవరి చేతికి ఎత్తున్నాడు? సౌలు చేతికే ఇస్తా ఉన్నాడు. సౌలు దావీదుకు అపకారం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. సౌలు దావీదుకు కీడు కలిగించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. సౌలు దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా సౌలు జీవితంలో ప్రియులారా ఎప్పుడు కూడా సౌలును దావీదును చంపటానికి సౌలు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దావీదు ఎప్పుడు కూడా సౌలుకు చెప్పండి ప్రతీకారం చేయటానికి ప్రయత్నము చేయలేదు. ఇదే ఆయన సుబుద్ధి, ఇదే ఆయన సుబుద్ధి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, పగ తీర్చుకొనుట నా పని అని అన్నాడు కదా. ప్రియులారా, ఇప్పుడు సౌలు దావీదు మీదికి ఈటని విసురుతూ ఉంటే దావీదు దానిని గమనించుకొని తాను విసిరిన ఈటితోనే దావీదు సౌలును చంపితే ఎంతసేపు? చంపాలనుకుంటే ఎంతోసేపు పట్టదు కదా. మామూలుగా మన వైపు ఎవరో ఒక రకంగా చూస్తేనే ఏంది నాకు వెళ్ళి అటు చూస్తుంది అంటాం మనం. ఎవరన్నా సహజంగా దేవుని బిడ్డలారా కోర సూపో, వార సూపో, విషపు సూపో, అసూయ సూపో, ఏదన్నా సుపనాతి సూపో, ఏసు రక్తమే. స్తోత్రం. ఏమా ఈ సూపులు చూస్తేనే ఏంది అటు చూస్తుంది అని అంటాం మనం. మరి దావీదు ఆ చూపులే మనం గమనించగలిగిన స్థితి, ఆ జ్ఞానం మనకుందే. మరి ఈటి తీసుకొని ఇసురుతూ ఉంటే అంత గ్రహింపు లేకుండా దావీదు ఉంటాడా? ఉండడు కదా. అంటే దావీదును చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడని, సౌలు చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు దావీదుకి తెలుసు. అయినా తన జీవితంలో తన బ్రతుకులో ఎంత మాత్రము ఆయన కీడు చేస్తున్నాడని, ఆయన అపకారం చేస్తున్నాడని ఆయనకు ప్రతీకారం ఆయన చేయటం లేదు. ఎందుకు అంటే సౌలు అభిషేకించబడిన వాడు. ఆయన మీదకి నోరెత్తకూడదు, చెయ్యెత్తకూడదు. అంత దేవుడే చూసుకుంటాడు.
మనమైతేనా ఏదైనా ఒక చిన్న విషయం ఎవరిని కూర్చైనా మనల్ని కూర్చేదన్నా అన్నారని తెలిసిందా, అవును పేకండి, లాగండి, మడతయ్యండి, ఇస్తిరి చేయండి, బీరువాలో పెట్టండి అంటాం మనం. అవును కదా? కానీ దావీదు ఎప్పుడు అలాగా అనినవాడు. దావీదు ఎప్పుడు దేవుని బిడ్డలారా ఇదిగో అపకారానికి చెప్పండి, అపకారానికి ప్రతీకారము తీర్చుకున్నవాడు కాదు. దావీదు తన జీవితంలో అపకారము చేయగా, సౌలు చేయగా, దావీదు తన బ్రతుకులో ఉపకారమే చేస్తున్నాడు. ఈ రోజున నీవు నేను కూడా అలాగే ఉండాలి. అందుకే దావీదు ఇలాంటి ప్రదర్శన, ఇలాంటి జీవిత ప్రదర్శన దేవుని ఎదుట చూపించగలుగుతున్నాడు గనక దేవుని సన్నిధానంలో దేవుడు అంటున్నాడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చును అని చెప్పి దావీదును గూర్చి ఒక మంచి సాక్ష్యం దేవుడిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతడు ఎవరైనా అపకారం చేస్తూ ఉంటే ఆ అపకారానికి చెప్పండి, ఆయన తన జీవితంలో ప్రతీకారము తీర్చుకునేవాడు కాదు. ఆ అపకారము చేసిన వ్యక్తికి ఉపకారము చేసే అనుభవములో ఆయన ఉంటాడు అని దేవుడు అతన్ని గూర్చి అర్థము చేసుకున్నాడు. ఈ రోజున నీవు నేను మన జీవితంలో ఈ అనుభవాన్నే కలిగి ఉండాలి. ఎవడో మనకు కీడు చేస్తున్నాడని, ఎవడో మనకు దేవుని బిడ్డలారా నష్టం కలిగిస్తున్నాడని, ఎవడో మన జీవితాలలో దేవుని బిడ్డలారా అపాయం కలిగిస్తున్నాడు, అపకారం చేస్తున్నాడని, మనకెవడో ఏదో దేవుని బిడ్డలారా అంటున్నాడని మన జీవితంలో ప్రతీకారాలు తీర్చుకోవటం కాదు. కానీ మన జీవితంలో దేవుని బిడ్డలారా మన బ్రతుకులో ఎదుటివాడికి మరలా తిరిగి అపకారం చేయటం కాదు. కానీ కీడు చేసిన వాడికి కీడు మన జీవితంలో ప్రతిగా చేయటం కాదు. కానీ మన బ్రతుకులో మన జీవితంలో మనమందరం కూడా దావీదులాగా ఒక మంచి అనుభవాన్ని, ప్రతీకారము చేయని సుబుద్ధిని మన జీవితంలో కలిగి ఉండటం మనకెంతైనా ఆశీర్వాదకరం. చేతులెత్తి స్తోత్రం చెబుతారా? గట్టిగా స్తోత్రం చెబుతారా? అందుకే దావీదు ప్రవర్తన అంటే దేవునికి చెప్పండి, దావీదు జీవిత ప్రదర్శన దేవునికి ఇష్టమైంది. ఎందుకు అంటే దావీదును గురించి అంత మంచి సాక్ష్యం ఎందుకు ఇచ్చాడు అంటే ఇదిగో ఇందుకే. అపకారం చేస్తూ ఉన్న ఇదిగో దేవుని బిడ్డల ప్రతీకారం తీర్చుకోకుండా దేవుని ఎదుట తన జీవితంలో ఉపకార బుద్ధిని చాటుకుంటున్నాడే, అదే తన జీవిత ప్రదర్శనగా దేవునికి కనపరుచుకుంటున్నాడే. అందుకే దేవుడు ఆయన గూర్చి ఒక మంచి సాక్ష్యము ఇస్తున్నాడు. మరి నిన్ను గూర్చి నన్ను గూర్చి ఆయన ఇవ్వగలడా? ఇది రెండవ అనుభవం. మొదటిది ఏం చెప్పాను? ఆధిక్యతలు ఉన్న దీన మనసు కలిగి జీవించాడు ఆయన. రెండవది అపాయములో ఉన్న ప్రతీకారము చేయని ప్రవర్తన ఆయన ప్రవర్తించాడు. మూడవది మనం చూస్తే ఆయన జీవితంలో మూడవ అనుభవం ఏంటంటే అవకాశాలు ఉన్న దేవుని చిత్తము కొరకు ఎదురు చూశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అవకాశాలు ఉన్నా దేనికోసం ఎదురు చూశాడు? దేవుని చిత్తం కోసం ఎదురు చూశాడు. అందుకే అక్కడ రాయబడి 18వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది, దావీదు తన జీవితంలో బహువివేకము కలిగి ప్రవర్తించుచు రాగా అనే మాట మనం చూస్తాం. దావీదు తన జీవితంలో బహువివేకము కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడట. వివేకముగా ప్రవర్తించాడు. ఏంటి ఆయన వివేకముతో ప్రవర్తించిన ప్రవర్తన అంటే అతడు తన జీవితంలో ఎన్నో అవకాశాలు ఆయనకు వచ్చాయి, కానీ ఆ అవకాశాలన్నీ పక్కన పెట్టాడు, దేవుని చిత్తం మీద ఆధారపడ్డాడు.
ఏంటి ఆయనకు వచ్చిన అవకాశాలు, దేనికి వచ్చాయి, అసలు ఏం అవకాశాలు, ఏంటి పరిస్థితి అని మనం ఆలోచన చేస్తే దావీదు గారు రాజు అవ్వటానికి ఆయనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సౌలును గద్దె దించి ఈయన సింహాసనం మీద కూర్చోటానికి దావీదుకు అవకాశాలు లేవా? చెప్పండి అమ్మా. దావీదు సౌలును గద్దె దించి ఈయన సింహాసనం అధిష్ఠించటానికి దావీదుకు అవకాశాలు లేవా? ఎన్ని అవకాశాలు దావీదు జీవితంలో, ఇన్ని అవకాశాలు ఆయన జీవితంలో ఉన్నాయి. ఏంటి ఆయనకున్న అవకాశాలు? ఉదాహరణగా చెప్పుకోవాలంటే దావీదు అంటే సౌలు కుమారుడైన యోనాతానుకి భలే ఇష్టం. ఏమా, దావీదు అంటే ఎవరికి ఇష్టం? యోనాతానుకి భలే ఇష్టం. యోనాతానుకే కాదు, సౌలు కుమార్తె అయిన మీకాలు కూడా దావీదంటే భలే ఇష్టం. మీకాలుకే కాదు, తను ఏ అధిపతుల మీద అయితే అధిపతిగా నియమించబడ్డాడో, ఏ అధిపతుల మీద అయితే అధిపతిగా నియమించబడ్డాడో ఆ అధిపతులకు కూడా చెప్పండి దావీదంటే భలే ఇష్టం. స్తోత్రం. అంతేకాదు రాజ్యములో ఉన్న ప్రజలందరికీ కూడా దావీదంటే భలే ఇష్టం. అంటే ఎటు చూసినా కానీ ఆయన జీవితంలో ప్రియులారా ఇవన్నీ కూడా ఆయనకు అవకాశాలే. యోనాతానును అడ్డం పెట్టుకొని, మీకాలును అడ్డం పెట్టుకొని, అధిపతులను అడ్డం పెట్టుకొని, ప్రజలను అడ్డం పెట్టుకొని తను రాజవ్వాలని కోరుకునే స్వభావం కలిగిన వాడైతే ఈ ఏళ్లలో ఎవరినైనా మేనేజ్ చేసుకొని రాజవ్వటానికి అవకాశాలు ఆయనకి ఎన్నో ఉన్నాయి అంటారా? లేవంటారా? యేసు రక్తమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. ఆయనకి ఎన్నో అవకాశాలు, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ అవన్నీ తన జీవితంలో వినియోగించుకోలేదు. ఆ అవకాశాలన్నిటినీ ఆయన జీవితంలో వినియోగించుకోలేదు. ఆయన జీవితంలో చేసిన పని ఏంటంటే దేవుని చిత్తం కోసం ఎదురు చూశాడు. ఆయన రాజవ్వాలంటే దావీదుకు చిటికలో పని. ఇవన్నీ దావీదుకు అవకాశాలే. ఈ అవకాశాలన్నీ పక్కన పెట్టాడు, దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్నాడు. దావీదు తన జీవితంలో ఇవన్నీ వాడుకోలేదు. ఆయన తన జీవితంలో, తన బ్రతుకులో ఈ అవకాశాలన్నీ పక్కన పెట్టాడు. ప్రియులారా, ఈ రోజున మనమందరం ఆలోచించాల్సిన విషయం, ఇవన్నీ ఉపయోగించుకొని, ఇవన్నీ వినియోగించుకొని, వీటన్నిటిని బట్టి ఆయన సింహాసనాన్ని అధిష్ఠిస్తే ఆయన అందరి రాజుల్లో ఒకడుగా మిగిలిపోయేవాడు. కానీ దావీదు అలాగ అవ్వలేదు. దావీదు చిరకాలము నిలబడ్డాడు. దావీదు సింహాసనం చిరకాలము నిలబెట్టబడింది. అసలు భూమి మీదే కాదు, పరలోకంలో కూడా ఆయన సింహాసనం వేయబడింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. దావీదు సింహాసనం భూమి మీదే కాదు, దావీదు సింహాసనం ఎక్కడికి కూడా వెళ్ళింది, పరలోకానికి కూడా వెళ్ళింది. అక్కడ కూడా చెప్పబడుతుంది, ఇది ఎవరి సింహాసనం అంటే ఇది దావీదు సింహాసనం. ఎందుకండి ఆయన దావీదు సింహాసనం అంతగా శాశ్వత కాలం స్థిరపరచబడింది అని అంటే, ఆయన తన జీవితంలో ఎన్నో అవకాశాలు ఆయనకు వచ్చినా అవన్నీ పక్కన పెట్టాడు, దేవుని చిత్తము కొరకే ఎదురు చూశాడు. అందుకే తన జీవితంలో తన సింహాసనము స్థిరపరచబడింది, శాశ్వత కాలము నిలబెట్టబడింది. శాశ్వత కాలం నిలబెట్టబడింది. ఈ రోజున మనం అందరం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఇలాంటి అవకాశాలు మన జీవితంలో కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. ఇవన్నీ మన జీవితంలో అవకాశం వచ్చింది కానీ అవకాశం వచ్చింది కదా అని ఆవుజాన జ్వరపడకుండా, దేనిలో అవకాశం వచ్చింది కదా అని మన జీవితంలో దేనిని కూడా ఆశించకుండా, ఆ అవకాశం వచ్చింది అది దైవ చిత్తానుసారమైందో కాదో గ్రహించుకొని మనం అడుగులు ముందుకు వెయ్యాలి. ఉదాహరణగా చెప్పనా, నా మాటలు ముగించే ముందు ఒక ఉదాహరణ.
అదేంటంటే ప్రభైనటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అపవాది యేసయ్యను కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? యేసయ్యను శోధించటానికి. ఎక్కడికి తీసుకెళ్ళాడమ్మా? అందరు చెప్పండి. ఎక్కడికి తీసుకెళ్ళాడు? యేసయ్యకు కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎవరు? అపవాది అయిన సాతాను ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఆయన అంటాడు, యోహాను లూకా సువార్త 4వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనం చూస్తే, అప్పుడు అపవాది ఆయన్ను తీసుకొని పోయి భూలోక రాజ్యాలన్నిటిని ఒక్క నిమిషంలో చూపించి, చెప్పండి, ఆ అపవాది యేసయ్యతో చెబుతున్నాడు, ఈ అధికారమంతా, ఈ రాజ్యముల మహిమయు నీకిస్తా. ఏమ్మా? నీకిస్తా. అది నాకు అప్పగించబడింది. అది నాకు అప్పగించబడింది. నేను ఎవరికి ఇవ్వగోరుదునో వానికే ఇస్తా నేను. కనుక ఒక్కసారి నీవు నాకు మొక్కితివా, ఇదంతా నీదైపోతుంది అని చెప్పి అపవాది అయిన సాతాను యేసయ్యకు ఒక భలే బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు. యేసు రక్తమే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏ ఆఫర్ ఇది అమ్మా? చెప్పండి, అందరూ చెప్పండి. ఏ ఆఫర్ అమ్మా? క్రిస్మస్ ధమాకా, సంక్రాంతి ధమాకా అని ఏమో బంపర్ ఆఫర్లు పెడతా ఉంటారు అప్పుడప్పుడు పండగ సీజన్లో. మంచి అవకాశం, మంచి అవకాశం అని చెప్పి 200, 2000ది 200కి, 10,000ది 1000 రూపాయలకి బంపర్ ఆఫరు. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. 2 కొంటే 1 ఫ్రీ. బంపర్ ఆఫర్లు వస్తాయి అప్పుడప్పుడు మనకి. డబుల్ ధమాకాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనకి. ఇవన్నీ ఏమిటి అంటే మనకొచ్చే అవకాశాలు. ఇప్పుడు యేసయ్యకు కూడా ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఏంటట ఆ బంపర్ ఆఫరు? ఒక్క నిమిషంలో రాజ్యాలన్నీ చూపించేశాడట. ఈ లోకాలన్నీ చూపించాడట. ఈ లోక రాజ్యాలన్నిటినీ ఒక్క నిమిషంలో చూపించి ఆయన అంటున్నాడు, ఈ అధికారము, ఈ రాజ్యాల మహిమ, ఇదంతా నీకు ఇచ్చేస్తా. ఇవన్నీ నాకు ఇచ్చేయబడ్డాయి, ఇవన్నీ నాయే. ఒక్క నిమిషంలో నీకు చూపించేసి ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు. ఒక్కసారి నాకు చెప్పమ్మా. అందరూ చెప్పండి అమ్మా. ఏం చేయమన్నాడు? ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. యేసయ్య కనుక మొక్కున్నట్టయితే మనకు తొక్కే మిగిలేది. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. ఏమ్మా? యేసయ్య కనుక ఆ రోజు లోకరాజ్యాలన్నీ నాకు ఇస్తాను అంటున్నాడు. మొక్కటమే కదా అంట్లో ఏమైందిలే మొక్కితే అని ఒక్కసారి కనుక వంగి మొక్కితే మనకి ఈ ఆనందము, ఈ అభిషేకము, ఈ ఆశీర్వాదము, ఈ పరిశుద్ధులకు సహవాసము, దేవుని బిడ్డల పరలోక మహిమ మన జీవితంలో మనకు ఉండేది కాదు. యేసు రక్తమే. అంత శూన్యంగా ఉండేది మన జీవితాలు. జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య మొక్కాడా? చెప్పండి. యేసయ్య మొక్కాడా? ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు యేసయ్యకి. ఈ లోకరాజ్యాలన్నీ నాయే, ఈ మహిమంతా నాదే, ఇది నీకు ఇచ్చేస్తాను, నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. ఎవరిచ్చారు ఈ ఆఫరు? చెప్పండి గట్టిగా. ఈ ఆఫర్ ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? యేసయ్యకి ఇచ్చారు. దేవునికి కాదు, యేసయ్యకి. యేసయ్యకి ఇచ్చాడు ఈ ఆఫర్. ఇలాంటి ఆఫరే దేవుడు కూడా యేసయ్యకి ఇచ్చాడు. చదవండి కీర్తన గ్రంథం 2వ కీర్తన 8వ వచనం చదవండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాచ్ఛముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను అని అన్నాడు. ఇది ఎవరికి ఇచ్చాడు? ఇది ఎవరికి ఇవ్వబడింది? ఇది కూడా యేసయ్యకి ఇవ్వబడిందే. ఈ ఆఫర్ కూడా ఎవరిచ్చారు? పరలోకపు తండ్రి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎవరిచ్చారమ్మా?
ఇది ఎవరికి ఇచ్చారు, ఎవరిని గూర్చి చెప్పబడిన, అది ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాట. దేవుని బిడ్డలారా, అది కుమారునికి చెప్పబడిన మాట. ఎవరిని గూర్చి, ఎవరికి ఇచ్చాడు, ఎవరిచ్చారు అంటే అది పరలోకపు తండ్రి ఇచ్చాడు. ఏమిచ్చాడు అని అంటే, ఇదిగో జనములను నీకు స్వాచ్ఛంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు నీకు చెప్పు సొత్తుగాను ఇస్తానన్నాడు. సాతానుడు ఇస్తానంది అదే చెప్పు, తండ్రి ఇస్తానందు కూడా అదే. సాతానుడు ఇస్తానంది ఈ లోక రాజ్యాలన్నీ, తండ్రి అయిన దేవుడు ఇస్తానందు కూడా ఈ లోక రాజ్యాలన్నీ. కాకపోతే ఇక్కడ ఈ రెండు యేసయ్యకే ఇస్తానన్నారు. సాతానుడు ఇస్తానన్నాడు, తండ్రి కూడా ఇస్తానన్నాడు. ఇప్పుడు తండ్రి కుమారుడైన యేసయ్యకి ఇస్తానన్నాడు, భూమిని దిగంతముల వరకు ఇస్తానన్నాడు, జనములను స్వాచ్ఛంగా ఇస్తానన్నాడు. సాతానుడు ఈ లోక రాజ్యములు, దాని అధికారము, మహిమంతా నీకు ఇస్తానన్నాడు. ఇద్దరు ఆఫర్లే ఇచ్చారు, కానీ వారు చెప్పిన మాటల్లో వ్యత్యాసం ఉంది. సాతానుడు అంటాడు నాకు మొక్కు అని అన్నాడు, తండ్రి అన్నాడు నన్ను అడుగు అని అన్నాడు. వ్యత్యాసం గమనించారా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అపవాదేమన్నాడు చెప్పు, నాకు మొక్కు అని అన్నాడు. తండ్రి ఏమన్నాడు, నన్ను అడుగు అని అన్నాడు. ఈ రెండిటిలో ఏది చేసినా, ఇది చేస్తేనేమో ఈయనెత్తాడు, అది చేస్తేనేమో అపవాదిస్తాడు. ఇప్పుడు ఈ రెండిట్లో ప్రభువు ఏం చేశాడు? ఈ రెండిట్లో ప్రభువు ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? మొక్కాడా, అడిగాడా? ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. మొక్కటం తేలిక, అడగటం తేలిక? హలో, మొక్కటం తేలిక, అడగటం తేలిక? మీ మనసులో ఉండదు చెప్పండి, మిమ్మల్ని ఏం పోలీస్ స్టేషన్లో పెట్టాం. సాతానుడు అంటాడు నువ్వు నాకు మొక్కు నేను ఇస్తానన్నాడు, పరలోకపు తండ్రి అంటాడు నన్ను అడుగు నేను ఇస్తానంటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మొక్కటం తేలిక, అడగటం తేలిక? హలో, ఏదో ఒకటి చెప్పాలిగా నాకు. ఏ తేలిక? మొక్కటమా, అడగటమా? అయ్యో, గట్టి చెప్పండి అమ్మా, మిమ్మల్ని ఏం చేయరు. మిమ్మల్ని అడగటం తేలిక, మొక్కటం తేలిక? అడగటమే నాకు తెలుసు, మీరు ఆ మాట చెబుతారని. స్తోత్రం, గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా. ఆ మాట చెబుతారని నాకు తెలుసు. అడిగేవాడు ఎక్కడ కూర్చొని అడగాలో తెలుసా? అడిగేవాడు ఎక్కడ కూర్చొని అడగాలో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని అడగాలి. అడగాలంటే ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? హలో, యేసయ్య ఎక్కడున్నాడు? అడగాలంటే ఆయన అక్కడ కూర్చొని అడగాలి. మొక్కేది ఎక్కడా? మొక్కాల్సింది ఎక్కడా? ఇక్కడే. మొక్కేది భూమి మీద, అడిగేది పరలోకంలో. ఇప్పుడు యేసయ్య పరలోకం దేవుని బిడ్డలారా చేరాలి అని అంటే, అది దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి అడగాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అది. కానీ మొక్కటం అంటే క్షణంలో అయిపోతుంది. మనం అనుకుంటాము మొక్కాలంటే చెప్పండి నడుము వంచాలి, మొక్కాలంటే మోకాళ్ళు వేయాలి, మొక్కాలంటే పాదాలు పట్టుకోవాలి. అది కదా, ఈ ఒళ్ళంతా వంచి, ఈ మోకాళ్ళు వంచి, ఇదంతా అడగటం పెద్ద భారంతో కూడిన మాటేగా. అడగటం చాలా తేలికని అనుకుంటాం మనం. ఏడపడితే ఆడ కూర్చొని అడిగితే అవుద్దా? అవదో. అడిగేవాడు ఎక్కడ అడగాలి అంటే, అడిగేవాడు కుడి పార్శ్వమున కూర్చొని
అడగాలి. యేసు రక్తమే. ఇప్పుడు ఆయన కుడిపార్శానికి వెళ్ళి అడగాలంటే చెప్పండి, ఆయన కుడిపార్శానికి వెళ్ళి అడగాలంటే శరీరధారిగా ఉన్నటువంటి యేసయ్య శిలువ మరణం పొందాలి. ఆ మరణం పొందిన యేసయ్య సమాధి చేయబడాలి. సమాధి చేయబడిన యేసయ్య 3వ దినాన్ని తిరిగి లేవాలి. తిరిగి లేచిన యేసయ్య తిరిగి లేచిన యేసయ్య పరలోకానికి 40 దినాలు తన శిష్యులైన వారికి అందరికీ తనను తాను కనపరుచుకోవాలి. ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళాలి. అప్పుడు తండ్రి కుడి పారసాను కూర్చొని అడగాలి. ఇదంతా పెద్ద మొక్కటం అంటే క్షణంలో పని. అటు వంగిలైతే అయిపోద్ది. ఇప్పుడు చెప్పండి, ఏది తేలిక? స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పండి అందరూ. ఏది తేలికైన పని అమ్మా? అడగటమా మొక్కటమా? ఇప్పుడు మనకి ఏది కావాలి? మొక్కేది కావాలా, అడిగేది కావాలా? అయ్యో, చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు చెప్తున్నాను, సాతానుడు ప్రియులారా, ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా బంపర్ ఆఫర్లు ఇచ్చాడు. నాకు మొక్కు, నేను ఇదంతా ఇచ్చేస్తానంటున్నాడు. అసలు అడగటం అంటే ఇది పెద్ద ప్రాసెస్ రా బాబు. ఇదంతా నువ్వు చేసేసరికి నువ్వు చాలా చాలా ప్రయాసపడాలి. అది చాలా పెద్ద దేవుని బిడ్డలారా ప్రాసెస్ అయి ఉంది కనుక దానిలో నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగితే అప్పుడుకి రాజువుడు కనుక బంపర్ ఆఫర్ ఎత్తున తీసుకో అంటున్నాడు. యేసయ్యని మొక్కాడా? నమస్కరించాడా? స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాను, ఇదిగో సాతానుడు లేక అపవాది మన జీవితంలో మనం దీవించబడటం కోసం ఈ షార్ట్ కట్స్ ఏర్పాటు చేస్తాడు వాడు. ఏమా, మనకు ఆఫర్లు ఇస్తూ ఉంటాడు వాడు. ఈరోజు చెప్తున్నా, నేను అలాంటి ఆఫర్లకు లొంగిపోకూడదు. అలాంటి బంపర్ ఆఫర్లకు లొంగిపోకూడదు. అలాంటి షార్ట్ కట్లో మనకు వచ్చే దీవెనలు మనం ఎంత మాత్రం కూడా ఆశించకూడదు. మనం దేని మీద ఆధారపడాలి అంటే దేవుని చిత్తం మీద ఆధారపడాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చునని దావీదును గూర్చి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని పలికాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? షార్ట్ కట్లో అవకాశాలు వినియోగించుకొని ఆయన రాజుగా అభిషేకించబడటానికి ఇష్టపడలేదు. కానీ దేవుని చిత్తం నన్ను ఎప్పుడు రాజును చేయాలనుకుంటే అప్పుడు దేవుడు నన్ను రాజుగా చేస్తాడని ఆ సమయం కోసం ఆ కాలం కోసం ఆ వ్యవధి కోసం తన జీవితంలో ప్రియులారా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం జరగాలి నా జీవితంలో, దేవుని చిత్తం నెరవేర్చబడాలి నా జీవితంలో, దేవుని చిత్తమే జరగాలి నా బ్రతుకులో అని తన జీవితంలో దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తూ బ్రతికాడు. అందుకే ఆయన జీవితంలో తన జీవిత ప్రదర్శన ఇలాగిచ్చాడు. కనుకనే దేవుడు దావీదును ఏం చేశాడు? ఇష్టుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడని ఆయన్ని గూర్చి ఒక మంచి సాక్ష్యం. అని చెప్పాను, జీవిత ప్రదర్శన ఏంటి? దావీదు జీవిత ప్రదర్శన అంటే ఒకటి చెప్పండి, ఆయన జీవితంలో ఆధిక్యతలు ఉన్న విధేయుడుగా దీన మనస్సుతో బ్రతికాడు. రెండవది, దావీదు తన జీవితంలో అపాయాలు వచ్చినా ప్రతీకారము చేయకుండా బ్రతికాడు. మూడవది, దావీదు తన జీవితంలో చెప్పండి అవకాశాలు ఎన్ని వచ్చినా చెప్పండి దేవుని చిత్తం కోసం ఎదురు చూశాడు. ఈ రోజున నీవు నేను కూడా అలాగే దేవుని సన్నిధిలో బ్రతికితే దావీదు పొందిన సాక్ష్యము వంటి సాక్ష్యం మనం కూడా పొందగలుగుతాం. చేతులెత్తి స్తోత్రం చెబుతారా? గట్టిగా స్తోత్రం చెబుతారా? ఇప్పుడు అడుగుతున్నాను, దావీదు వంటి దీన మనసుందా? దావీదు వంటి ప్రతీకారము చేయని మనసుందా? దావీదు వంటి దేవుని చిత్తం మీద ఆధారపడే మనసుందా?
ఈ అనుభవాలు లేకుండా ఆయన నిన్ను గూర్చి ఒక మంచి సాక్ష్యము ఇవ్వాలి అంటే ఆయన ఎలా ఇస్తాడు? ఎలా ఇస్తాడు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన దీనుడిగానే బ్రతికాడు. ఆయన ఎంతమంది కొట్టినా, ఎంతమంది దూషించినా, ఎంతమంది గడ్డం పెరికినా ఆయన దీనుడిగా నోరు తెరవలేదు, బదులు పలకలేదు, విధేయత చూపించాడు. అంతేకాదు ఆయన ప్రతీకారము చేయలేదు. దేవుని బిడ్డలారా, అపకారం చేస్తున్నారు, ఆయన అపాయములో పడేస్తున్నారు, ఆయన జీవితంలో కష్టపెడుతున్నారు, ఆయనకి దేవుడు కీడు కలిగిస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. అయినా ఆయన జీవితంలో చెప్పండి ప్రతీకారము చేయలేదు. ఏం చేశాడు ఆయన? ఉపకారమే చేశాడు. ఏంటి ఆయన చేసిన ఉపకారం? ఆయన అంతమంది కొడుతుంటే, అంతమంది నిందిస్తుంటే, అంతమంది దూషిస్తుంటే, అంతమంది అవమానపరుస్తుంటే, అంతమంది అన్యాయపు తీర్పులు తీరుస్తుంటే ఆయన తన జీవితంలో చేసిన పని ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. ప్రార్థన చేశాడు కదా. ఇది యేసయ్య మనస్సు కదా. అంతేకాదు దావీదు జీవితంలో కలిగి ఉన్న మరొక అనుభవం, ఆయన తన జీవితంలో ప్రియులారా తన బ్రతుకులో ఎలాంటి అవకాశాలు వచ్చినా ఆయన తన బ్రతుకులో దేవుని చిత్తాన్ని జరిగించినట్టుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా చెప్పండి ఏ చిత్తం నెరవేర్చాడు? అందరు చెప్పండి. ఎవరి చిత్తం నెరవేర్చాడమ్మా? ఎవరి చిత్తం నెరవేర్చాడు? యేసయ్య తండ్రి చిత్తమునే. ఆయన చిత్తము నెరవేర్చుట నా జీవితానికి ఆహారం అన్నాడు ఆయన. ఆయన చిత్తము నెరవేర్చుటయే నా బ్రతుకు నాకు ఆహారం, అదే నా ధ్యేయం. ఆయన చిత్తమును నెరవేర్చుటకే నేను ఈ లోకానికి వచ్చాను అని అన్నాడు. ఆయన చిత్తము ఏమిటి అంటే సిలువ మరణం పొందటమే. ఆ చిత్తము ఏమిటి అంటే ఆయన బ్రతుకులో ప్రియులారా, ఆయన బ్రతుకులో ఇదిగో సర్వలోక మానవాళి కొరకు ఆఖరి బట్టు వరకు రక్తమును చిందించటమే తండ్రి చిత్తం. అవకాశాలు ఉపయోగించుకొని ఆధిక్యతలు పొంది అందలాల మీద కూర్చొని దేవుని బిడ్డలు ఊరేగటానికి కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది, దేవుని చిత్తమును నెరవేర్చటానికి వచ్చాడు. స్తోత్రం చెబుతారా? తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై ఆయన చెప్పండి ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు ఏం చేశాడు ఆయన? సజీవ యాగమైపోయాడు. సజీవ యాగమైపోయాడు. ఈ రోజున నీవు నేను కూడా అలాగున దేవుని సన్నిధిలో ఉంటే, అలాగున దేవుని సముఖంలో ఉంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటే, మన బ్రతుకులో ప్రియులారా దేవుని సముఖములో ప్రత్యుపకారాలు చేసే వారముగా ఉంటే, మన జీవితంలో ప్రియులారా ప్రతీకారాలు చేయకుండా ఉపకారాలు చేసే వారంగా బ్రతికితే, మన బ్రతుకులో కూడా అవకాశాలు వినియోగించుకొని మన జీవితంలో అందలాల మీద కూర్చోకుండా దేవుని చిత్తం మీద ఆధారపడితే, ఆధిక్యతల మీద ఆధారపడకుండా మన జీవితంలో అహంకారంగా బ్రతకకుండా చెప్పండి మన బ్రతుకులో విధేయత కనపరిస్తే మనల్ని గురించి కూడా సాక్ష్యం ఇవ్వటానికి ఆయన పరిగెత్తుకొని వస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. ఆయన వలన ఒక మంచి సాక్ష్యం మనం పొందలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటంటే మన జీవిత ప్రదర్శన దేవుని ఎదుట సరిగా లేదు. ఈ రాత్రి చెప్తున్నా, మన జీవితాన్ని దేవుని ఎదుట ప్రదర్శిస్తున్నప్పుడు మన లైఫ్ ప్రజెంటేషన్ దేవుని ఎదుట సరి అయినదిగా లేకపోతే మనల గురించి ఆయన ఏం సాక్ష్యం ఇస్తాడు? అబ్రహామును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, మోషేను గురించి ఇచ్చిన సాక్ష్యం, దావీదును గురించి ఇచ్చిన సాక్ష్యం నిన్ను గురించి ఇవ్వాలి అంటే ఇదిగో మన ప్రదర్శన ఇలాగా ఉండాలి. అలాగున ఉందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. తలలు వంచి కండ్లు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, అందరు స్తుతులు చెప్పండి. అందరు నోర్లు తెరిచి ప్రభు సన్నిధిలో అందరు స్తుతులు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. దావీదు జీవితాన్ని గూర్చి దేవుడిస్తున్న సాక్ష్యం.